హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రథసప్తమి, సూర్యభగవానునికి పూజ. ఇంత క్రితములో అయితే బయట పిడకలు పెట్టి రాళ్ళు పెట్టి చేసేవాళ్ళేమో, పాలు పొంగించడం జరిగేది సూర్యుడి పైని, బయటని వరండాలను కానీ బయట కానీ. ఇప్పుడు అవకాశం లేదు కనుక స్టవ్ మీద వెలిగించడం జరుగుతుంది. స్టవ్కి చక్కగా నీట్గా పసుపు రాసి బొట్టు పెట్టి నీట్గా క్లీన్ చేసి, కొద్దిగా పిడకలు ఆవు పేడ పిడకలు ఉంటాయి కదా, అవి అమ్ముతారు, లేదంటే మనం తయారు చేసుకున్నా పర్వాలేదు. చక్కగా పాలకి ఒక ఇత్తడి గిన్నెలను పాలు పొంగిస్తాం అన్నమాట స్వామికి. అవి ఆవు పాలు అయ్యి ఉండాలి, మామూలు పాలు అయితే పొంగించాం. గిన్నె నీట్గా చేసుకొని బొట్టు పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టుకొని పాలు స్టవ్ మీద పెట్టుకొని, చక్కగా పిడకలు అమ్ముతారు కదా, అవి తెచ్చుకొని చిన్నవి, పెద్దవి కాకుండా చిన్నది, చిన్న ముక్కలు స్టవ్ మీద పెడతాను నేను. మరి అవకాశం లేదు కదా బయట పొంగించడానికి. చిన్న కర్పూరం బిళ్ళ పెట్టి స్వామి గురించి వెలిగించి, ఆ పాలు స్టవ్ మీద పాలు పొంగించడం జరుగుతుంది అన్నమాట. ఆ సూర్యభగవానికి చూపించి, అవి ఆవు పాలు అనమాట. బియ్యంలోనూ చక్కగా ఆవు నెయ్యి వేసుకొని, ఆవు నెయ్యి కలిపి ఉంచి, మన ఇంట్లో అందరూ అవకాశం ఉన్నప్పుడు అందరూ కలిపి వేస్తారు కొద్దిగా. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్పి ఇంట్లో అందరి పేరు చెప్పి నేను కొద్దిగా నెయ్యి కలిపి ఉంచుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ బియ్యం వేయకూడదు, ఎక్కువ బియ్యం వేస్తే కష్టం ఉడకవు కదా. ఇది పాలు పొంగించేటప్పుడు గట్టి పెట్టి కలపమన్నమాట. చెరుకు గడ చాలామందికి తెలుసు, ఇది కొంత చిన్నపిల్లలకి తెలియదు కదా అని చెప్తున్నాను నేను. చెరుకు గడ మొక్క ఉంటుంది కదా, అది కొంచెం సన్నగా చేసి దాంతో కలపడం జరుగుతుంది. అది కొద్దిగా ఇంట్లో అందరూ ఉంటే అందరూ కొద్దిగా వెయ్యాలి. మరి అవకాశం పెట్టి వేరు పనుల మీద వేరు ఊర్లో ఉంటున్నారు కనుక అందరి పేరు చెప్పి కొద్దిగా నేనే కొద్ది వేసేస్తాను అనమాట స్వామికి. అదే విషయం. ఇన్నాళ్ళ పండగలు వస్తే అందరం కలిపి చేసుకుంటే, ఇప్పుడు అవకాశాలు లేవు. చక్కగా ఆ చెరుకు గడ్డతోనే చెరుకుది ఒక చిన్న మొక్క తీసుకొని చక్కగా కలిపి అవి పాలు పొంగించుకోవాలి. అది తయారవుతుండగానే ఇక్కడ స్వామికి రథం చిక్కడికాయలతోని రథం చేసుకోవాలి. అవకాశం లేకపోతే అలా పెట్టేసుకుంటాం అనుకోండి. చిక్కుడాకుల్లోనూ ప్రసాదం పెట్టాలి. నేను ఎందుకు చూపిస్తానంటే, ఏమైనా పిల్లలకి తెలియకపోతే కొంచెం అవకాశం ఉంటుందని అలా చేయాలని చూపిస్తున్నాను. చాలా మా ఏజ్లో అందరికీ తెలుసు, ఇప్పుడు పిల్లలకైతే కొంచెం అంత ఐడియా ఉండదు కదా. చక్కగా పొలంలో మనకు దొరుకుతాయి. ఎవరైతే చిక్కడికాయలు అమ్ముతారు, చిక్కడి పువ్వులు అమ్ముతారు, ఆకులు అమ్ముతారు మార్కెట్లోనూ. ఉన్నారంటే పొలంలో తెచ్చుకుంటే ఇప్పుడు అక్కర్లేదు, అన్నీ దొరుకుతున్నాయి. వెళ్తే పొలంలో కూడా ఆ పక్కనే అమ్ముతున్నారు. చక్కగా ఆ పొలాలు పెట్టి కొంచెం చిన్నది నెమ్మదిగా చేసుకుంటే సరిపోతుంది. చేసి స్వామి రథం చక్కగా చేసి స్వామి రథం పెడతాం. స్వామివారికి సూర్యభగవానికి ఎర్ర పువ్వులు అంటే ఇష్టమని చెప్పి అంటారు. అందుకని గులాబీ రెక్కలతో చేశాను అనమాట నేను. చక్కగా చేశాక కొద్ది పసుపు రాసి పసుపు గంధం బొట్టు పెట్టి ఉంచారన్నమాట. ఉంచిన తర్వాత పేరెంటానికి పిలిచి మన అవకాశాన్ని పెట్టి 2 అరటిపళ్ళు కానీ ఏవైనా పేరెంటానికి ఏదైనా ఇవ్వచ్చు. ఇదని అదని ఏమి ఉండదు. పెసలు మొక్క కడతాం ముందు రోజు, శనివారం రోజే కట్టి చక్కగా పెసలు కూడా స్వామి ఆరాధనలో పెడతామన్నమాట. ఆ మొక్క వస్తాయి పెసలు. అందరినీ పిలిచి చక్కగా ఏది అవకాశం ఉంటుంది పేరెంటకం చేస్తాం అన్నమాట. చాలా చేస్తే పిల్లలకి, మన ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యరీత్యా చాలా మంచిదని ఎప్పుడో పెద్దలు చెప్పిన విషయం. అవకాశం ఉన్నందరికీ చెయ్యండి అందరూ. చిన్న విషయాలు, చిన్న శ్రమ అవుతుంది. కాకపోతే అప్పుడు ఆదివారమే కనుక ఎంత ఆఫీస్కి వెళ్ళి కూడా అవకాశం ఉంటుంది, చెయ్యాలని ఉద్దేశం ఉండాలి. కానీ చేస్తే చాలా పిల్లలకి, మనకి అందరికీ బాగుంటుంది. చూడండి. సర్వే జన సుఖినో భవంతు.